హాయ్ బ్రో. యా హాయ్ బ్రో. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒక చెత్త బిగ్ బాస్. అది ఒక అగ్ని పరీక్ష కాదు, అదేంటంటే నరకలో ఒక పరీక్షణ. అంటే డైరెక్ట్ గా ఏంటంటే కామన్ మ్యాన్ షో అని పెట్టేసి వీళ్ళు భయంకరంగా ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి పొలిటికల్ గా వాళ్ళే బయట మాట్లాడుకొని సో స్టేజ్ మీద కొంటారు, మిమ్మల్ని ఇట్లా తిడతాము, ఇట్లా మాట్లాడతాము, డైరెక్ట్ మళ్ళీ తీసేసుకుంటాము అని డైరెక్ట్ వీళ్ళు మాట్లాడుకొని అక్కడికి వచ్చి షో దిగుతున్నారు వీళ్ళు. నాకు నచ్చలేదు. యాజ్ ఏ కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో ఉండాలి. సో నాగార్జున గారు డైరెక్ట్ గా మీరు ఎట్లా తీసుకోలేదు మాకు తెలుసు, కాకపోతే ఏంటంటే దీని గురించి మళ్ళీ ఒకసారి డెప్త్ కి వెళ్తే మాట డైరెక్ట్ గా మీరు కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ ఒక్కలని తీసుకోండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇప్పుడు చూసినందరూ కామన్ మ్యాన్లు, సెలబ్రిటీ ఏం కాదు. సో మన రాష్ట్రంలో వచ్చేసి 5-6 కోట్ల మంది ఉంటారు, ఈజీగా ఉంటారు, అందరు కామన్ మ్యాన్లే. కామన్ మ్యాన్ నువ్వు తీసుకపోతే నువ్వు పెట్టే ఆ షో పేరేంటి? సెలబ్రిటీ బిగ్ బాస్ అని పెట్టుకో. ఎవడొద్దన్నాడు ఏంటి? కామన్ మ్యాన్ షో పెట్ట మాకు, ఓకేనా? సో మరి కామన్ మ్యాన్ ని తీసుకుపోయి కొంచెం ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్ ఎలా అనిపిస్తున్నారు? బాగా నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా వచ్చేసి ఫేమ్ ఉన్న వాళ్ళు తీసిపోయాడు కూర్చోబెట్టారు. వాడు తిట్టా అనుకోండి, డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఫ్యాన్స్ 4-3 అనుకో, వాళ్ళు ఏమైనా దొరికి తిడతాడు. ఇప్పుడు కామన్ మ్యాన్లు అనుకో, వాడిని తిట్టమంటే ఇర్రెస్పెక్ట్ కాదు, అసలు వాడికి అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నేను మామూలుగా వచ్చేసి మనోడు ఎవరో తెలియదు కానీ నేను చూసాను. సో పైన హెయిర్ అని లాక్ వెళ్ళిపోతే డైరెక్ట్ గా వాడిని తిట్టిపారు నొక్కారు. సో అవసరం ఉంది. సో డిమో పవన్ అని ఎవరు వచ్చారు భయ, సో బట్టలు ఇప్పాడు. సో ఎవరైనా టెలివిజన్ లో మామూలుగా వచ్చి సోషల్ మీడియాలో నేను బట్టలు ఇప్పుకొని తిరగమన్నారా? ఆకు బాడీలోనే మేము కూడా తిప్పుకుంటాం, మమ్మల్ని ఎవరు పట్టించుకారు. ఎందుకంటే మీరు హైలైట్ చేసుకుంటారు కాబట్టి. బయటకు వచ్చి శ్రీముఖి అంటే నువ్వు క్యూట్ గా ఉన్నావు, నేను బయట మాట్లాడుకుంటారు. నువ్వు షర్ట్ ఇప్పు, డైరెక్ట్ గా వచ్చేసి నేను వచ్చి క్యూట్ గా ఉన్నా, భలే ఉన్నా అంటున్నావు. ఇవన్నీ మాట్లాడుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు టీఆర్పీ పెరగాలి కదా, కామన్ షో అని పెడతారు, డైరెక్ట్ గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తారు. అంటే అది పొలిటికల్. సో దీని స్క్రిప్ట్ అంటే ఎవరంటే డైరెక్ట్ గా వచ్చేసి నాగార్జున సార్. వీళ్ళు ఏంటంటే నడిపిస్తుంది ఎవరంటే ఈ మన వాళ్ళు ఎవరు 2-3 సార్లు ఇక్కారు కదా, నవదీప్. సో అసలు అభిజిత్ ఎంత ఫేమ్ ఉన్నోడు తీసుకొచ్చి కూర్చోబెట్టి జడ్జిమెంట్ బుర్ర పోయిందోడికి. నాకు చెప్పాలంటే బుర్ర పోయిందోడికి. మైండ్ గేమ్ అని ఒక పర్సన్ పెట్టాడు. ఎవరికి? డైరెక్ట్ గా వచ్చేసి మైండ్ ఇంకొక పర్సన్ కి మైండ్ పెట్టాడు. అవసరమా నీకు ఎవరైతే కామన్ మ్యాన్ ఆ పర్సన్ తీసుకోగా, కానీ డైరెక్ట్ గా వచ్చేసి ఎవరు కామన్ మ్యాన్ ఉన్నారు నేను చూసాను, నాకు నచ్చలేదు ఇది. డైరెక్ట్ గా వచ్చి కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ తీసుకోండి. 5-6 కోట్ల మంది కామన్ మ్యాన్ లో ఉన్నారు. కామన్ మ్యాన్ అంటే నేను చెప్తా బ్రదర్. ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసి ఒక MBA చదువుకో వచ్చిండు, హైదరాబాద్ కు వచ్చాడు, డైరెక్ట్ గా వచ్చి స్టడీ చేస్తున్నాడు, ఇన్స్టిట్యూట్ లో ఎన్ని కోర్సులు చేసుకుంటున్నాడు. సో కామన్ షో పెట్టాడు. ఒక ఇంటర్వ్యూకి ఎలా పోతాడు, డైరెక్ట్ గా వచ్చేసి ఇంటర్వ్యూ పెడతారు కాబట్టి అలానే వెళ్ళాడు. అది వాడు కామన్ మ్యాన్. డైరెక్ట్ గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చేసి డైరెక్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దానికి కామన్ మ్యాన్ ఎలా అంటారు మీరు? దీని గురించి అందరూ కామన్ మ్యాన్ నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేది చెత్త పొలిటికల్. ఆ పొలిటికల్ మనం నచ్చం. ఎన్నో పొలిటికల్ ఉంటాయి. వాళ్ళు మామూలుగా వచ్చేసి ఇసుక పెడతారు కదా, ఇసుక ఎత్తి కింద, ఆ దాంట్లో కూడా ఇట్లా ఆడుతారు వాళ్ళు పొలిటికల్. మనకు నచ్చదు అది. సో నేనేమంటున్నా అంటే నాకు నచ్చలేదు ఇది. డైరెక్ట్ గా వచ్చేసి నాగార్జున సార్కి ఒకటి చెప్తున్నాను, కామన్ మ్యాన్ షో అంటే కామన్ షో పెట్టండి. దీంట్లో చీప్ ట్రిక్స్ అయితే మటుకు డైరెక్ట్ గా వచ్చేసి ఈ బిగ్ బాస్ కూడా మీకు టీఆర్పీ కాదు కదా, అసలు దేని పని కాకుండా పోతుంది. బిగ్ బాస్ 8 కి అంతగా టీఆర్పీ రాలేదని చెప్పేసి 9 లో కామనర్స్ ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి టీఆర్పీ ట్రిక్ అంటున్నారు, మీరేమన్నారు? టీఆర్పీ కాదు భయ్య, వాళ్ళు ఏంటంటే టీఆర్పీ కాదు, డైరెక్ట్ ఏంటంటే వాళ్ళు ఒక అభిజిత్ అనే ఫేమ్ ఉన్నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. డైరెక్ట్ గా వచ్చి శ్రీముఖి ఇంకా ఆమె ఏం మాట్లాడదో మనకు తెలియదు. కాకపోతే అమ్మ అట్లా మాట్లాడితేనే మనం చూస్తాం. అలా చూసినప్పుడు అసలే అనిపించింది కదా అసలు ఏం మాట్లాడుతుంది. సో ఇది ఏంటంటే వాళ్ళు టీఆర్పీ తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చిన కామన్ మ్యాన్ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకు నచ్చలేదు ఇది. నవదీప్ మొన్న ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చేసాను అన్నారు, దాని మీద మీ అభిప్రాయం? అవును, నువ్వు కూడా ఆయన కూడా ఒప్పుకుని వచ్చిండు అని తెలియదండి. ఇప్పుడు మూలాలు ఉంటాయి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేసిన అన్ని ఉంటాయి. అవన్నీ తెలియకుండా నువ్వు డైరెక్ట్ గా వచ్చేసి నువ్వు డైరెక్ట్ గా ఒప్పుకుని వచ్చినావు అంటే వస్తాం మేము కూడా ఒప్పుకుంటాం. ఉరుకుతాం కూడా వస్తాం, మేము కూడా ఉరుకుతా వస్తాం, ఎగురుతా వస్తాం, ఎట్లనే వస్తాం. నీకెందుకు రా బాయ్, మాకేం కావాలి? కామన్ షో చెప్పారు కదా, నువ్వు పెట్టావు కాబట్టి మేము వచ్చాము, అంతేగాని మేము మా అంతా మీరు రాలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకున్నావు నవదీప్. అది ఒకటి చెప్తున్నాను, డైరెక్ట్ గా వచ్చేసి వద్దు మనకి. కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో అంటే కామన్ ఫ్రెండ్. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలా అనిపిస్తుంది? అగ్ని పరీక్ష అదంత పెద్ద ఏం లేదన్న, నార్మల్ గానే ఉంది. ఒకటి అగ్ని పరీక్షలో నేను అదేంటంటే మొబైల్ పగలగొట్టమంటున్నారు, సామాన్యులను తీసుకుంటున్నారు. పాప సామాన్యులు మొబైల్ ఎలా పగలగొడతారు అసలు?
వాళ్ళు 2 నెలలు 3 నెలలు కష్టపడితేనే మొబైల్ వస్తుంది. అలాంటి మొబైల్ బాగా కొట్టమంటున్నారు. ఇలాంటి అంటే కాన్సెప్ట్ కాకుండా వేరే కొత్త కాన్సెప్ట్ ఉండాలి. సో మరి ఆ హాఫ్ షేవ్ చేసుకోమనడం, గుండు ఎలా ఉంది? సగం గుండు చేసుకో. అవును, తన భార్యలో సగం ఆయన కాబట్టి సో ఆమె మెరగ చేసుకుంటా అంటున్నాను. సో చేసుకోవచ్చు. హెయిర్స్ అంటే ఈ హెయిర్స్ అనేది ఈ రోజు పోతే రేపు వస్తాయి. సో ఏంటంటే మొబైల్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక 4 నెలలు 3 నెలలు చాలా చెమటోర్చి కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని కొనుక్కుంటారు కాబట్టి సో బాధ అనిపిస్తుంది. ఈ హెయిర్స్ ఉన్నా లేకుండా పెద్ద విషయం ఏమి, ఎందుకంటే మనం ఎన్నో దేవుళ్ళ దగ్గర పోయి హెయిర్స్ ఇస్తాంటాం, వస్తుంటాయి. అదే అంటున్నాం, అరగుండు అయినా ఫుల్ గుండు అయినా ఇప్పుడు మనం విక్రమార్కుడు సినిమాలో చూస్తాం, అట్లా అరగుండు గీక్కున్నా పర్లేదు, మళ్ళీ తీసేసుకుంటారు, మళ్ళీ ఫుల్ గుండు. విషయం ఏమంటారు మీరు? అంటే చేతి మీద, అంటే ఫస్ట్ ఫోరెడ్ మీద పెట్టిస్తామన్నారు, ఆ తర్వాత చేతి మీద ఇచ్చారు. అసలు ఆ విషయాన్ని ఎలా పరిగణిస్తారు మీరు? సో అదే అంటున్నా. సో అన్ని కొంచెం అది ఏదైతే గుండె అయితే సరే 4 నెలల్లో వచ్చే జుట్టు, అవును, టాటూ లైఫ్ టైం ఉంటుంది కదా, లైఫ్ టైం ఉంటుంది, రిమూవ్ కూడా ఉంటుంది. కానీ బట్ ఏంటంటే అట్లాంటివి కాకుండా కొన్ని మంచి కాన్సెప్ట్లు పెడితే బాగుండని అనుకుంటున్నా. అన్ని కొంచెం చెత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సామాన్యులను తీసుకుంటా అన్నారు, కానీ అందులో అసలు సామాన్యులు ఎవరిలా నాకు కనబడట్లే, ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నా కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగే చిట్టి పికల్స్ నుండి రమ్య ఉంది, ఎంత బాగుంటుంది అంటే తమన్నా కంటే సూపర్ ఉంటది, తెల్లగా మిల్కీ బ్యూటీ. పాప తమన్నా ఆమె లొకేషన్ అని అనుకుంటున్నాం, ఎందుకంటే ఆమె రేపు మళ్ళీ సినిమా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళి సినిమా హీరో మళ్ళా మిల్కీ బ్యూటీ మళ్ళీ ఆమెకి ఇస్తారేమో మళ్ళీ ఏందని తొక్కేసింది కావచ్చు అనుకుంటున్నాం మేము. మంచి ఇన్ఫ్లుయెన్సర్ కింద బాగుండేది. కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? రీజన్ ఏం లేదండి, ఎప్పటికీ సెలబ్రిటీలే కదా, రొటీన్ గా ట్రై చేశారు. సో ఏంటంటే రొటీన్ గా పాపం మా మన్మథ రాజాకు మల్టీ స్టార్ మన్మథ రాజాకు ఛాన్స్ వస్తే బాగుండేది. పాపం ఆయన ఇక్కడ ధర్నాలు అక్కడ ధర్నాలు, హైదరాబాద్ మొత్తం ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయన సామాన్యుడు, నిజంగా సామాన్యుడు. ఎందుకంటే ఆయనకు యూట్యూబ్ లేదు, ఆయన దగ్గర ఇల్లు లేదు, అలాగే అమ్మ నాన్న లేరు, లేదు. అదే అంటారు, అలాంటి వాళ్ళే కదా సామాన్యులు అంటే. ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా తీసుకోవాల్సింది, సామాన్యులనే తీసుకుని ఉండే. ఇప్పుడు బిగ్ బాస్ 2 హౌసెస్ అని అంటున్నారు, మరి సామాన్యులకు ఒకటి, సెలబ్రిటీస్ ఒకటి అనేలాగా బయట టాక్ నడుస్తుంది. ఒకవేళ అట్లుంటే షో చూస్తారా? ఇప్పుడు వాళ్ళు పెట్టిందే సామాన్యులకు అని, మళ్ళీ సెలబ్రిటీస్ కి ఎందుకు ఉంటదండి? ఉండదు, వన్నే ఉండాలి. అదే అంటున్నా, పెట్టిందే సామాన్యులకు అన్నారు, సో సామాన్యులు ఉండాలి, మళ్ళీ సెలబ్రిటీస్ గానీ ఇన్ఫ్లుయెన్సర్ గానీ ఉండకూడదు, ఒకటే ఉండాలి. జడ్జి వాళ్ళు జడ్జి చేయడం ఎలా అనిపిస్తుంది? వన్ సైడ్ ఏమన్నా అనిపిస్తుందా? ముగ్గురిలో ఎవరు బెస్ట్ ఇస్తున్నారు? జడ్జి అనేది అది వన్ సైడ్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే నిజంగా అసలు నేను చెప్తున్నా కదా, సామాన్యులు లేరు, అందరు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అంటే టాస్క్ గెలిచిన వాళ్ళకి కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు అని చెప్పి అంటున్నారు. ఎట్లా అనిపించలేదా మీకు? నేను కూడా కొంతవరకు ఫుల్ గా చూడలేదు, చాలా వరకు చూసినా, అదే అంటున్నా, అది వన్ సైడ్ గా ఇస్తున్నారు. నిన్న జరిగిన హెయిర్ రిమూవల్ టాస్క్ లో ఒకరికి హెయిర్ రిమూవ్ చేసుకొని చెప్పి ఇంకొకరిని సెలెక్ట్ చేసుకొని ఇచ్చారు, ఇంకొక పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారు, సంథింగ్ అతని పేరు ఏదో ఉంది, ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇతను కూడా అతనితో పాటు రిమూవ్ చేసిన కదా హెయిర్. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ సామాన్యులు, మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న స్థాయి వాళ్ళకి ఏంటంటే ఇది చేసుకుంటే మేము నిజంగానే ఆ ₹1,00,00,000 గెలుచుకుంటాము అనుకుంటున్నారు. వీళ్ళని లాస్ట్ ఫైనల్ కి ఎవరు వెళ్ళనిస్తారా అనేది వీళ్ళకి తెలియదు, లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళరు. జస్ట్ అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళకి టీవీలలో వస్తున్నాము, 100,000 మంది చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు ఫేమ్ కోసం కానీ ఇంకో దానికోసం వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కానీ తప్పించి వాళ్ళు లాస్ట్ వరకు ఫైనల్ వరకు తీసుకెళ్లారని అనుకుంటున్నారు. అవును, ఆయన కూడా అదే సామాన్యులాగానే అదే సిద్దిపేట మోడల్ అంటున్నాడు, ఆయన కోచింగ్ తీసుకుంటా అన్నాడు, ఏదో కోచింగ్, ఆయన ఏం కోచింగ్ తీసుకుంటున్నావు కానీ అంటే ఇంకా సామాన్యులు అంటే చాలా మంది ఉన్నారు. సో అంటే చిన్నపాటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఇండస్ట్రీలో, జబర్దస్త్ లో చాలా మంది ఉన్నారు. సో కొంతవరకు ఈ సెలక్షన్ అనేది నాకైతే రాంగ్ అనిపిస్తుంది.